Hello everyone, welcome to the Teams Analysis. సో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన విధంగా గోల్డ్ కానీ దాని ప్యాటర్న్స్, గోల్డ్ యొక్క స్టాక్ యొక్క ప్యాటర్న్ కానీ లేకపోతే సిల్వర్ ప్యాటర్న్స్ కానీ రెండు చూసాము. సో దిస్ వీక్ ఏం జరిగింది అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో జస్ట్ ఫ్యూ మినిట్స్ డిస్కస్ చేసి చూద్దాం. దిస్ ఈజ్ వీక్లీ చార్ట్ ఫర్ ద గోల్డ్ అండ్ యూ కెన్ సీ I was telling about this exactly this type of candle I was discussing, same thing. సో బట్ నేను చెప్పిన విధంగా ఏంటంటే ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఎలా వస్తారు, సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ నేను చెప్పాను. అంటే ఇందులో రెడ్ క్యాండిల్ నేను చెప్పాను, బట్ దిస్ లుక్స్ లైక్ స్టిల్ సమ్ ఆఫ్ బయర్స్ వర్ దేర్. చూస్తే ఇంకా కొంతమంది ఉన్నారు. అది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే మనం మంత్లీ చార్ట్ ఒకసారి చూద్దాం. మంత్లీ చార్ట్ ఇది. ఇందులో ప్రతి వీక్ ఆ వీక్ యొక్క లో అనేది బ్రేక్ అవ్వలేదు, మంత్ యొక్క లో అనేది బ్రేక్ అవ్వలేదు. సో కంటిన్యూస్గా ర్యాలీ అనేది జరిగింది అండ్ యూ కెన్ సీ ఈ ప్లేస్లో కొద్ది రోజులు కన్సాలిడేట్ అయింది అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ కన్సాలిడేటెడ్ జోన్. ఇది ఉంది కదా, ఇది మోస్ట్ కన్సాలిడేటెడ్ అనమాట. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం దాటిపోయినాం. చాలా హైలో ఉంది ఇది. అండ్ ఇంకా ఇక్కడైతే మంత్లీ క్యాండిల్లో ఇంకా బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయ్యి ఇలానే పైకి వెళ్తే కదా, సో మళ్ళీ ఈ యొక్క హై అనేది బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ హై ఉంది కదా, ఈ హై అనేది బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎలా ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇదంతా. సో నెక్స్ట్ కమ్ టు ద వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్లో చూస్తే లాస్ట్ టైం ఇది 20 EMA, 20 EMA ఎగ్జాక్ట్లీ అట్ 107 అండ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద బ్రేక్అవుట్ పాయింట్ ఫర్ దిస్ వీక్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ హ్యాంగింగ్ హ్యామర్ ఫామ్ అయిందనమాట. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ ఇది ఎక్కడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లో అనేది క్రాస్ అయింది అనుకో, ఒక నిమిషము. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లో క్రాస్ అయితే డెఫినెట్గా ఇది ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ వరకు రావడం, నెక్స్ట్ ఎక్కడ వరకు రావాలి అని. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లో అనేది క్రాస్ అవ్వకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను అనుకో, ఈ హై క్రాస్ అయ్యేదానికి లేకపోతే ఈ హై వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎవరెవరైతే సెల్లర్స్ పైన అమ్మేదానికి మిస్ అయింటారో వాళ్ళందరూ ఇక్కడ సెల్ చేయడానికి చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు కొంత ప్రైస్లో ఇక్కడ కొని ఉంటారు. అందరికీ మార్కెట్ వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ ప్రాఫిట్ అనేది మొత్తం కరిగిపోయి కిందకు వచ్చేసింది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఎవరైతే మిస్ అయింటారో వాళ్ళందరికీ మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ సెల్ చేయబోతారు. మళ్ళీ సెల్ చేసిన తర్వాత కిందకు వస్తారు అనమాట. సో అలా కాదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఒకవేళ నెగిటివిటీ అనేది హై ఉండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయితే కదా, ఇది సెల్లింగ్ పాయింట్. ఇక్కడ ఇంకా హెవీ సెల్లింగ్ అనేది జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సెల్లింగ్ ఇది కింద క్రాస్ అయితే హెవీ సెల్లింగ్ అనేది ఇదవుతుంది. మొత్తం అంతా కూడా ఇక్కడికి ఈ లో వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ స్టే చేసి మళ్ళీ లో బ్రేక్ అయితే తర్వాత ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది స్టే చేసి బ్రేక్అవుట్ కొట్టాలి కిందకి. అట్లా అయితేనే కిందకి వస్తుంది. లేకపోతే మళ్ళీ పైకి వెళ్ళేదానికి స్లోగా ఇలా వెళ్ళి ఈ హైయర్ హైస్ ఫామ్ చేసి మళ్ళీ బ్రేక్ అయింది అనుకో, మళ్ళీ ఈ రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఈ లో ఎప్పుడైతే క్రాస్ ఈ కిందకు వస్తుందో తర్వాతనే చెప్పగలం ఎలా వెళ్తుంది ఏంటి అనేది. సో ఇది ఫస్ట్ గ్యాప్ డౌన్ అవ్వాలి, కిందకి రావాలండి. గ్యాప్ డౌన్ అయ్యి కిందకి రావాలి, ఈ లో బ్రేక్ అవ్వాలి. వీక్లీ చూసాము, డైలీ చూద్దాం ఒకసారి డైలీ చార్ట్ ఎలా ఉంది అని. దిస్ ఈజ్ ద డైలీ చార్ట్.
చూస్తే ఇక్కడ చూడండి. క్లియర్ నేను ఏదైతే చెప్పానో లాస్ట్ టైం, ఎలా అయితే లోయర్ లోస్ అనేది బ్రేక్ అవ్వకపోతే సెల్లింగ్ అనేది అవ్వదు అని, ఇక్కడ మనం చూస్తే ఆ రోజు ఏమైంది, హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ మళ్ళీ ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసి పై వరకు వెళ్ళి ఈ యొక్క ఎస్టర్డేస్ లో అనేది దాన్ని టచ్ చేసి మళ్ళీ కిందకి వచ్చి హ్యూజ్ సెల్లింగ్ అనేది జరిగింది. ఇంత పెద్ద క్యాండిల్ చూడండి, ఆల్మోస్ట్ అలా ఒక 15-16 పాయింట్స్ అనుకుంటా. సో ఇంత సెల్లింగ్ వచ్చింది. ఎప్పుడు సెల్లింగ్ వస్తుంది అని చెప్పిన, ఈ లో అనేది బ్రేక్ అయితే, ఎప్పుడైతే ప్రీవియస్ లో అనేది బ్రేక్ అయితే అప్పుడు హెవీ సెల్లర్స్ అనేది వస్తారు. అందరూ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అని అందరూ కిందకి అప్పుడు సెల్ చేస్తారనమాట. సో అలా సెల్లింగ్ అనేది హ్యూజ్ సెల్లింగ్ ఇది. అసలు ఇంత ఇంట్రాడేలో ఇంత సెల్లింగ్ హ్యాపెన్ అవ్వడం అసలు ఇప్పుడు ఉండదు, రేర్గా జరుగుతుంది అనమాట. సో హ్యూజ్ సెల్లింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు బ్రేక్ అవ్వచ్చు, నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు ఇలాగే రేపే సెల్లింగ్ అవుతుందా అంటే, ఈ లో అనేది బ్రేక్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ స్టే చేసి ఇలాంటి ఇన్సైడర్ క్యాండిల్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే కంటిన్యూస్గా లో ఇలా బ్రేక్ అవ్వడానికి మార్కెట్ అనేది అంత ఛాన్సెస్ ఇవ్వదు. ఇప్పుడు లేకపోతే కానీ క్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, క్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది సపోర్ట్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో అంటే ఒక రేంజ్ ఆఫ్ ఇదిలో తిరిగి తిరిగి ఇక్కడ స్టే చేస్తుంది మార్కెట్. అప్పుడు ఇలాంటి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. లేదా హ్యూజ్ క్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇలా క్యాప్ అప్ ఓపెన్ అయింది, సస్టైన్ అవ్వలేదు, కొద్దిగా కిందకు వస్తుంది, మళ్ళీ కిందకి వచ్చి స్టే చేసి ఇలా ఇక్కడ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ పైకి బ్రేక్అవుట్ కొట్టడానికి ట్రై చేస్తుంది. ఈ ఈ ఇంత పెద్ద క్యాండిల్ పడిన తర్వాత పాజ్ అవ్వాలి మార్కెట్ అనేది, కొంచెం కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయ్యి తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ కొడితే అప్పుడు సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఈ లో అనేది బ్రేక్ ఇన్సైడ్ క్యాండిల్లో కానీ బ్రేక్ అయితే అప్పుడు సెల్లింగ్ అనేది ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడుకోసారి పడిన తర్వాత పాజ్ తీసుకోవాలి. లేకపోతే కంటిన్యూస్గా ఓకే ఇప్పుడు పడింది ఇంకా హ్యూజ్ సెల్లింగ్ అయింది అనుకో, ఇక్కడ వరకు వస్తే ఇంకా మొత్తం మార్కెట్ అంతా ఫియర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హ్యూజ్ సెల్లింగ్ పెద్ద క్యాండిల్ పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇంకా మార్కెట్ పడిపోతుంది, క్రాష్ అవుతుంది అని అంత గోల్డ్ అంతా అమ్మేస్తారు అప్పుడు. సో అప్పుడు హ్యూజ్ సెల్లింగ్ అనేది ఇంకా జరుగుతుంది మార్కెట్లో ఫియర్ ఎక్కువైనప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఏంటంటే పాజ్ క్యాండిల్ పడి తర్వాత అయితే అప్పుడు ఇంకా కిందకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే పైకి వెళ్ళి కొనచ్చా అంటే అలా అంతా కొనలేరు. ఇప్పుడు చాలామంది కొంటుంటారు మేము, ఎందుకంటే ప్రైస్ తగ్గింది కాబట్టి. బట్ కొనేవాళ్ళు మనం మామూలు మధ్య తరగతి అంటే ఎవరెవరైతే నార్మల్ గోల్డ్ కొంటారు షాపులో, అదంతా వాళ్ళు కొనడం వల్ల ఏం పెద్ద పెరగదు. ఇదంతా కూడా హ్యూజ్ బయర్స్ ఉండాలి, అప్పుడే పెరుగుతుంది ఎక్కువగా. సో అది జరగబోతుంది. ఇంకా 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏం జరగబోతుందో. సో ఫస్ట్ క్యాండిల్ చూస్తే హ్యూజ్ క్యాండిల్ అనమాట. ఇది విక్ ఫామ్ అయింది మొత్తం. అంటే ఫస్ట్ క్యాండిల్లోనే సెల్లర్స్ని చూపించింది ఇది సెల్ అవ్వబోతుంది అని, మళ్ళీ రివర్స్ అయ్యి మొత్తం అంతా కూడా పైకి తీసుకొచ్చింది. తర్వాత స్లోగా ఇలా కిందకి అనేది వచ్చేసింది మార్కెట్. ఇందుకు ఈజీ చూడు, పైకి నేను చెప్పానుగా గ్యాప్ అంతా, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసింది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కిందకి డౌన్ వచ్చింది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసిన తర్వాతనే మళ్ళీ కిందకు వచ్చింది అది. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్యాండిల్. ఇది చెప్పలేము, బట్ మార్కెట్ అనేది ఇక్కడ వరకు ఫాల్ అయింది బేసిక్గా. ఇది లాస్ట్ క్యాండిల్ని, దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయ్యింది, ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, లో అనేది ఇట్లా సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ సెల్లింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంతసేపు పాజ్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చింది అనుకో, డైరెక్ట్గా వస్తే రివర్స్ అయిపోతుంది. అలా డైరెక్ట్గా వెళ్ళేదానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఫాస్ట్గా ఇలా వచ్చింది మళ్ళీ ఇది సపోర్ట్ అనేది చూసుకుంటుంది. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ దగ్గర స్టే చేసి బ్రేక్అవుట్ కొడితే ఇంకా కిందకి వెళ్తుంది. అట్లా లేదా డైరెక్ట్గా వచ్చి ఇట్లాంటి వికిల్ ఫామ్ చేస్తుంది అనమాట, మళ్ళీ ఫాల్స్ మూసిస్తుంది. సో ట్రేడ్ చేసేటప్పుడు మధ్య సెషన్లో కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు, కాబట్టి చూసుకొని చేయండి. దిస్ ఈస్ అబౌట్ గోల్డ్ అండ్
ఇంకా సిల్వర్ కూడా ఒకసారి చూద్దాము. సిల్వర్ వన్. సో దిస్ ఈస్ ద సిల్వర్ డే చార్ట్. సిల్వర్ అందరూ కొనాలా అని అడుగుతున్నారు కాబట్టి నేను చాలామందికి నోనే చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఫాస్ట్గా ర్యాలీ అయ్యేది సస్టైన్ అవ్వలేదు టాప్లో. ఇప్పుడు చూడు, ఇది జస్ట్ ఒక మార్నింగ్ స్టార్ అంటారు దీన్ని. అది మార్నింగ్ స్టార్ ఫామ్ చేసింది చూడండి. ఈ మార్నింగ్ స్టార్ ఎప్పుడైతే ఇట్లా డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో, డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ ఇంకా నే ఈ బయర్స్ సెల్లర్స్ కొట్టుకొని ఎక్కడ పోవాలో మూవ్ అవ్వలేక ఇంకా ఇంతకంటే ప్రైస్ నేను పోలేను అనేది తెలియజేస్తుంది అనమాట. సో అట్లా ఏంట్రా ఇది మధ్యలో. సో ఇదైంది. అప్పుడు నెక్స్ట్ డే ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే కొంచెం మళ్ళీ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత మళ్ళీ సెల్ ఆఫ్. ఇంత హ్యూజ్ క్యాండిల్. ఎప్పుడు చెప్పాను నేను, ప్రీవియస్ డే యొక్క లో క్రాస్ అయితే కిందకు వచ్చేస్తుంది. సో చూడండి ఎలా సెల్ ఆఫ్ వచ్చిందో. ఇది అంతా క్రాస్ అయ్యి కిందకు వచ్చేసింది. ఎక్కడి వరకు వచ్చింది, ఇంత ఆల్మోస్ట్ చాలా 60-70 పాయింట్స్ అనుకుంటా ఇది. దిస్ ఈజ్ హ్యూజ్ సెల్ ఆఫ్ యాక్చువల్లీ. సో ఎవరైనా కానీ 300లో, 350లో, 380లో కొనిన వాళ్ళందరికీ కూడా అదంతా అంటే ఏంటంటే మార్కెట్లో ఎక్కువ పేరు వినిపిస్తుంది అనుకో. ఇప్పుడు సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది అని అందరూ ఎగబడతారు కదా కొనేదానికి. అందరికీ తెలిసిన తర్వాతనే మార్కెట్ మేకర్స్ అమ్మేస్తారు. ఎవరైతే అందరూ మన రిటైల్ ట్రేడర్స్ కొనాలనుకున్న ప్లేస్లో మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. సో మనకి ఎప్పుడు కూడా మార్కెట్ మేకర్స్ యొక్క వ్యూలో ఆలోచిస్తే దీని యొక్క స్థితి ఏంటి అని తెలుస్తుంది అనమాట. ఇది ఇంకా హ్యూజ్ సెల్ ఆఫ్ అవుతుంది అంటే యాక్చువల్గా అయితే ఇది సెల్లింగ్ అనమాట. ఎప్పుడైతే ఇలా 4-5 రోజులు వెళ్ళిన దాన్ని ఒకే క్యాండిల్ బ్రేక్ చేస్తుందంటే అది సెల్కి ఇదనమాట, ఏమంటారంటే ఐడెంటిఫైర్ లెక్కన. సో మళ్ళీ పాజ్ క్యాండిల్ పడి మళ్ళీ సెల్ ఆఫ్ అయితే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే పాజ్ అవ్వాలి. పాజ్ అయిన తర్వాత కిందకు వస్తే ఇంకా కిందకు వస్తుంది. పాజ్ అవ్వకుండా రివర్స్ క్యాండిల్ ఇట్లా మొత్తం దీన్ని గ్రీన్ క్యాండిల్ ఇలా పడింది అనుకో, అది మళ్ళీ ఏంటంటే ఈ టైప్ ఆఫ్, సో దీని యొక్క టైప్ ఆఫ్ క్యాండిల్ పడితే అది ఏమంటారు, డబుల్ బాటమ్ పడి కింద నుంచి మళ్ళీ పైకి పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు బై చేయాలంటే, సో ఇది మొత్తం క్లోజ్ అయ్యి అంటే ఈ యొక్క పైన ఇది ఇంకా సస్టైన్ అయ్యగలిగితే మొత్తం గ్రీన్ క్యాండిల్ పడి, ఇలాంటి గ్రీన్ క్యాండిల్ పడి చూపిస్తా, ఇలాంటి గ్రీన్ క్యాండిల్ పడి దీని పైకి వెళ్తుంది అనుకో, అప్పుడు ఇంకా ఇది ఇలా కిందకి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకా పైకి వెళ్ళడానికి ఇది ఉంటుంది అనమాట. సో ఈ ప్రైస్లో అయితే ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ గోయింగ్ టు సస్టైన్ అనమాట. ఇప్పుడు ఇంత పైన ఇప్పుడు సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ ఖచ్చితంగా రేపైతే పాజ్ అవుతుంది మార్కెట్. అంత ఫాలో అవ్వచ్చు. ఇలాంటి పాజ్ క్యాండిల్ పెట్టి తర్వాత ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, ఎందుకంటే బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి ఒకవేళ అది ఎక్కువ వలటైల్ ఉండొచ్చు. అంటే పాజ్ అవుతుందా లేదా అనేది అంత కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే బడ్జెట్లో హ్యూజ్ అనే మూమెంటం రావచ్చు, ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే హ్యూజ్గా పైకి పెరగడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. బడ్జెట్ ఇది న్యూస్ని బట్టి ఫాలో అవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఆ సెషన్ కొంచెం అవాయిడ్ చేయడం మేలు ట్రేడర్స్ అయితే. బట్ ఇన్వెస్టర్స్ దేర్ ఇస్ ఛాన్స్ అనమాట. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైతే కిందకు వస్తుంది, ఇంత కిందకు వచ్చింది అనుకో, 209 అంత పాయింట్స్ పడింది అనుకో, ఇంకా మార్కెట్ ఫాలో అవుతుంది అనేది గమనించుకోవాలి. అంటే మామూలుగా ఏంటంటే సిల్వర్కి గోల్డ్కి ఒక రేషియో ఉంటుంది అనమాట. 80 kgs ఆఫ్ సిల్వర్ అనేది ఈక్వల్ టు 1 kg ఆఫ్ గోల్డ్. ఈ రేషియో అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్నటి వరకు 46 kgs ఆఫ్ సిల్వర్ అనేది 1 kg ఆఫ్ గోల్డ్కి ఈక్వల్ అయింది. ఇలా పెరిగిన ప్రతిసారి అంటే ఇది దాని యొక్క ప్రైస్ చాలా పెరిగిపోయింది. సిల్వర్ది ఈక్వల్ కాదు, అంత రేట్ ఉండాల్సిన అవసరం లేదు. అది దాని మ్యాచ్ అవ్వదు అనమాట. గోల్డ్ అయినా కానీ సస్టైన్ అవుతుందేమో కానీ సిల్వర్ అనేది సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇంత హ్యూజ్ డిఫరెన్స్ వచ్చిందో అంటే ఈ రేషియో అనేది చేంజ్ అయ్యే కొద్దీ అప్పుడే మనం అర్థం చేసుకోవాలి దిస్ ఈజ్ నాట్ ద ప్రైస్ ఆఫ్ సిల్వర్ అని చెప్పి. ఇప్పుడు మన 80 kgs ఆఫ్ గోల్డ్, 80 kgs ఆఫ్ సిల్వర్ ఈక్వల్ టు 1 kg ఆఫ్ గోల్డ్ అన్నాం కదా.
ఈ రేషియోని మళ్ళీ రీచ్ అవ్వడానికి చాలా, అంటే ఇప్పుడు 46 కేజెస్ ఉంది కాబట్టి రీచ్ అవ్వడానికి నేను చెప్తాను, కన్ఫ్యూజ్ చేస్తున్నాను. సో 80 కేజెస్ ఆఫ్ మామూలుగా రేషియో ఉండాల్సింది 80 కేజెస్ ఆఫ్ గోల్డ్ ఈక్వల్ టు 1 కేజీ ఆఫ్ 80 కేజెస్ ఆఫ్ సిల్వర్ ఈక్వల్ టు 1 కేజీ ఆఫ్ గోల్డ్ అనమాట. సో ఈ రేషియో ఇప్పుడు రీసెంట్గా 46 కేజెస్ ఉండింది. 46 కేజెస్ ఆఫ్ సిల్వర్ ఈక్వల్ టు 1 కేజీ ఆఫ్ గోల్డ్ అని. ఈ రేషియో తగ్గిన ప్రతిసారి అంటే సిల్వర్ యొక్క ప్రైస్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అది మళ్ళీ క్రాష్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 2008 2012 11లో క్రాష్ అయ్యింది. ఇలా పెరిగి 70,000కి వచ్చింది సిల్వర్. 70,000కి వచ్చినప్పుడు మళ్ళీ క్రాష్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఆల్ 55% క్రాష్ అయింది. ఈ క్రాష్ అయిన యొక్క మొత్తం ఎంతైతే క్రాష్ అయిందో అది మొత్తం రికవర్ అవ్వడానికి ఒక 9 ఇయర్స్ 10 ఇయర్స్ పట్టింది. కాబట్టి ఆ క్రాష్ అయింది కదా, ఈ టైంలో కొనేద్దాము అనుకునే వాళ్ళందరూ కూడా అది పెరగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎలాంటి క్యాండిల్స్ చూసారో ఇలాంటి క్యాండిల్ని ఓవర్కమ్ చేయాలంటే పెద్ద గ్రీన్ క్యాండిల్ పడి ఓవర్కమ్ చేయాలి. అప్పుడే సిల్వర్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇట్ విల్ స్టే హియర్ ఫర్ లాంగ్ టైం ఆర్ ఇట్లా బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది జరుగుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎక్కువ కొనేసాము, తగ్గిపోయింది కదా కొనేద్దాం అనుకునే వాళ్ళు మీరు ఇది కూడా ఒకటి మైండ్లో ఉంచుకోవాలన్నమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్. I think I have took more time, but hope you guys like this video. Please like and subscribe. Thank you.